దసరా పండుగ వేళ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. రాబోయే 10 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం అమలు చేస్తుంది. వైసీపీ టైంలో ఓపెన్ టెండర్ ప్రక్రియ లేకుండానే వైన్స్ ను ప్రభుత్వమే నడిపింది. 5 ఏళ్లకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులు నియమించి మద్యం అమ్మకాలను కొనసాగించారు. రాష్ట్రంలో సర్కార్ మారడంతో కాంట్రాక్టు ఉద్యోగుల గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండడంతో ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది. మరో 10 రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో ఇక ఉద్యోగాలు ఉండవని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తాము రోడ్డున పడతామంటూ నిరసనలకు దిగుతున్నారు. ఈ టైంలో మద్యం షాపులు తెరవాలంటూ సర్కార్ రిక్వెస్ట్ చేసినప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగులు షాపులకు రాకపోవడంతో మరో 10 రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మరొక కొత్త చిక్కొచ్చి పడింది. ఏదైతే 100 రోజుల పరిపాలన నిమిత్తం కూడా ఎన్డీఏ కూటమి నేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి మాట్లాడతా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రస్థానం ఎత్తడంతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా క్షణం తీరిక లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం గడుపుతా ఉందని చెప్పుకోవచ్చు. దీని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు. మరోపక్క ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఏ ఆధారంతో మీరు మాట్లాడారు, ఏ ఆధారంతో మీడియా సమావేశం పెట్టారంటూ కూడా క్వశ్చన్ల పరం వేసిన నేపథ్యంలో 24 గంటల తరక ముందే ఆ మద్యానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి మరొక షాక్ ఇచ్చారు. దాదాపుగా నిన్న మద్యం షాపులు కూడా తెరుచుకోని పరిస్థితి ఉంది. మద్యం షాపులలో పనిచేసే ఉద్యోగస్తులు తమ భవితవ్యం ఏమిటి, తమ భవిష్యత్తు ఏంటి, తమ గురించి ఏమీ మాట్లాడకుండా కొత్త జీవో ఇవ్వటం ఏమిటి అనే దాని మీద ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2019 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రభుత్వము 2019 ఎన్నికల్లో దిగిపోయిన సమయానికి మద్యం పాలసీ వేరే విధంగా ఉంది. అప్పటిదాకా ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారం చేసిన పరిస్థితి. లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపులు పాటలు పాడుకొని వాళ్ళు మద్యం షాపులు నడుచుకునే పరిస్థితి. అయితే ఆ విధానాన్ని రద్దు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైన్ షాపులు మొత్తం కూడా నడిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైన్ షాపులు నడుపుతున్న క్రమంలో వైన్ షాపుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇప్పుడు తమ భౌత్యం ఏమిటి, 5 సంవత్సరాల పాటు మేము ప్రభుత్వానికి సేవ చేసాం, ప్రభుత్వ పనులు చేసాం, ప్రభుత్వానికి సంబంధించిన మద్యం అమ్మాము. ఈ 5 సంవత్సరాలు దీంట్లో ఉండిపోయిన నేపథ్యంలో తాము ఇంకొక ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి లేదు, ఇంకొక ఉద్యోగానికి వెళ్ళింది లేదు, ఇంకొక ఉద్యోగం చూసుకున్నది లేదు. కానీ ఇప్పుడు సడన్ గా తమ భౌత్యం ఏముంది అనేది తెలియకుండా, తమ భవిష్యత్తు గురించి ఏమీ చెప్పకుండా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని వైన్ షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వైన్ షాపులు క్లోజ్ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వెళ్లి వారిని అడిగిన పరిస్థితి ఉంది. ఎందుకని మీరు వైన్ షాపులు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకని తీయట్లేదంటే తమ యొక్క భవితవ్యం ఏమిటనేది తెలపకుండా నూతన మద్య విధానం తీసుకొచ్చి ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు నుంచి తమ యొక్క ఆ వైన్ షాపులు క్లోజ్ చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా వైన్ షాపులు రన్ చేస్తున్న నేపథ్యంలో తమకు ఏమీ చెప్పలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వాళ్ళు తెలపడంతో ఒకసారికి టీడీపీ సర్కార్కి ఎన్డీఏ కూటమికి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఆ ఉద్యోగస్తులు ఇప్పుడు ప్రభుత్వ వైన్ షాపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఒక్కసారిగా ఆ ప్రభుత్వానికి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎండీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నిశాంత్ కుమార్ కి సంబంధించి ఆయన 5వ తారీఖున ఈ యొక్క వైన్ షాపుల్లో పనిచేసిన ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ భౌతికం గురించి కూడా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తా ఉంది. ఆ కీలక ప్రకటనలో తమకు నచ్చిన విధంగా కాకుండా తమకు వ్యతిరేకంగా వస్తే 5వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ వైన్ షాప్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి తెలియపరిచినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వైన్ షాప్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా ఒక యూనియన్ గా ఏర్పడి ఆ యూనియన్ తరఫున ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇప్పటికే ప్రభుత్వానికి ఆ లేఖ సమర్పించినట్టు తెలుస్తా ఉంది. తమ యొక్క భవితవ్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, 5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండటం వల్ల చాలా ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్న వయసు కోల్పోయాము. అలాగే బయట ఉద్యోగాలు వచ్చే
ఇది కోల్పోయాము, ఖచ్చితంగా మేము దీంట్లో ఉండి తీరాల్సిందే, మా భవిష్యత్తు కూడా ఏందో తేల్చండి అని ఇప్పటికే రాష్ట్ర ఎండి ఎక్సైజ్ శాఖ ఎండికి విజ్ఞప్తి పత్రం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ రాష్ట్ర ఉద్యోగులు, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా కలిసి ఒక యూనియన్ గా ఏర్పడిన నేపథ్యంలో 5వ తారీఖున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎండి ఉద్యోగుల గురించి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తర్వాత తమ యొక్క భవిష్యత్తు కార్యాచరణ కూడా మొత్తం రూపొందించి ఆ రోజు బయట పెడతామని కూడా చెప్తా ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి హెచ్చరిక రూపంలో కూడా ఉద్యోగస్తులందరూ చెప్పినట్టు తెలుస్తా ఉంది. తమ యొక్క భౌతవ్యం తేలకుండా 5వ తారీఖు తర్వాత మంచి నిర్ణయం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తాము ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని, తమ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఆందోళనకరంగానే ఉంటుందని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దసరా పండుగ వేళ మందుబాబులకు ఒక రకంగా శాఖ తగిలిందని చెప్పుకోవచ్చు. రాబోయే 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపులన్నీ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం అయితే అమలు చేస్తా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఓపెన్ టెండర్ ప్రక్రియ లేకుండానే అంటే దాదాపు ఈ 10 రోజుల పాటు వేరే ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం అన్వేషించట్లేదా? అంటే మరి ముఖ్యంగా పండుగ వాతావరణంలో ఇలాంటి పరిణామాలు ప్రజల్లో కొంత నిరాశపరిచే అవకాశం లేదంట? ఖచ్చితంగా సందీప్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో వైన్ షాపులకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నడుపుతుంది. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వైన్ షాపులకు సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర కమిటీ, వాళ్ళ యొక్క రాష్ట్ర అధిష్టానం ఏమి నిర్ణయం చెప్పిద్దోనని వైన్ షాపుల్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నిర్ణయం రాని పక్షంలో వీళ్ళు ఆందోళన చేయని పరిస్థితి ఉంటది, వైన్ షాపులు క్లోజ్ చేయని పరిస్థితి అయితే ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా వైన్ షాపులు మూసివేసి ఆ ధర్నాలో పాల్గొన్నట్టయితే, ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ప్రత్యామ్నాయ మార్గంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారానే ఆ మద్యం వ్యాపారం జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వమే అమ్మాలంటే అది జరిగే పరిస్థితి కాదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దానికోసం ఆ ప్రత్యామ్నాయ మార్గం కూడా అన్వేషించే పరిస్థితిలో ప్రభుత్వం లేనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 12వ తారీఖు నుంచి నూతన మద్యం షాపులు మొదలవబోతున్నాయి. ఈ 12 రోజులకు సంబంధించి మద్యం కూడా ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం దొరుకుతున్న పాలసీ ఉంది. అలాగే ఏదైతే అవుట్లెట్ పోస్టులు కొనిపెట్టి అవుట్లెట్ పోస్టుల ద్వారా కూడా ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మద్యం అమ్ముతున్న నేపథ్యంలో వీళ్ళు ధర్నా చేసినా, నిరసన కార్యక్రమం చేపట్టినా, షాపులు ఓపెన్ చేయకపోయినా బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా అయితే మద్యం ప్రజలకు అందే పరిస్థితి ఉంటది. కానీ బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా మద్యం అమ్మే క్రమంలో అధిక ధరలు పెట్టి ప్రజలు కొంటారా లేదనేది పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ వైన్ షాపుల్లో అయితే తక్కువ ధర ఉంటది. అదే బార్ అండ్ రెస్టారెంట్ లోకి వెళ్తే దాదాపుగా ఒక్కొక్క మందు సీసాపై 100 రూపాయలు ఎక్స్ట్రా రేటు ఉంటది. మద్యం రేటు పెరిగే కొద్ది కూడా ఆ రేటు బార్ అండ్ రెస్టారెంట్ లో ఇంకా 200, 300, 400, 500 దాకా 1000 పైన అట్లా పోతుండే పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించే పనిలో ప్రభుత్వం కూడా పడుతుందేమో అన్న కోణంలో అయితే ఆలోచించే పరిస్థితి అయితే ఉంది.